వెల్కమ్ టు విటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప టెక్నిక్ ని ఫాలో అవుతారు. అది ఏంటి అని అంటే, ఎక్కడైనా పాలనలో వైఫల్యం కనిపిస్తోంది అనేటువంటిది చర్చకు వచ్చినప్పుడు, లేకపోతే ప్రతిపక్షాలు దాన్ని తీవ్రంగా ఎండగడుతున్నప్పుడు ఆయన సడన్ గా ఒక అద్భుతమైన టెక్నిక్ వాడతారు. అది ఏంటంటే అధికారుల సమావేశం లేకపోతే కలెక్టర్ల సమీక్షా సమావేశం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసేసి టక్కని దాంట్లో వాళ్ళందరినీ కూడా దులిపేయటం అనమాట. మీరు ఇలా ఎందుకు చేస్తారు, అలా ఎందుకు చేస్తారు, మీరు చూసుకోవద్దా, అది ఇది అన్ని నేనే చూసుకోవాలా అని ఇది ఒక గొప్ప టెక్నిక్. ఇది ఈ మధ్యన ఇది ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఫాలో అవుతున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా కూడా కలెక్టర్ల సమీక్షా సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులని చాలా గట్టిగా ఇది చేశారు. వాళ్ళు మీ వ్యవహార శైలి అసలు బాగోలేదు, శ్రీశైలంలో భక్తులు నిలిపేశారు, బద్వేల్లో గుడుగులు చేశారు, గిరిజనుల్లో ఇళ్లు కట్టకూడదు, నీళ్లు ఇవ్వకూడదు, ఉంటే ఎలాగా సమస్య ఉంటే నా దగ్గరికో డిప్యూటీ సీఎం దగ్గరికో రండి అంటూ అటవీ శాఖ అధికారుల మీద చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డారు. వాస్తవానికి మరి వాళ్ళు ఇష్ట ప్రకారమే చేశారా అంటే, పైన ఈ పొలిటీషియన్స్ ఇది లేకుండా వాళ్ళు జనరల్ గా అధికారులు ఇప్పుడు కూడా అంత సాహసం చేయరు. ఎందుకంటే లోకల్ పొలిటికల్ ఫోర్స్ లేకపోతే పైనుంచి ఉండేటువంటి అండతోటి ఆ లోకల్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళంతా వాళ్ళ డైరెక్షన్ లోనే ఎక్కువ అధికారులు పనిచేయటం ఉంటుంది తప్ప వాళ్ళ సొంతంగా సొంత పత్రంతో నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఉండదు. మరి అలా పదే పదే మీరు ఇది చేయరా, మీ ఇష్ట ప్రకారం చేస్తారా, ఇది ఇది అంటే మరి పాలన మీద మీరు పట్టుకోల్పోయారా అనేటువంటి చర్చ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు చాలా మంది అడుగుతున్నటువంటి విషయం. ఏదైనా సరే అధికారుల మీద నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది చాలా స్పష్టంగా కనబడిపోతూ ఉంటుంది. మర్యాదగా చెప్తే మీకు అర్థం కావట్లేదు, సమస్య ఉంటే నా దగ్గరికి డిప్యూటీ సీఎం దగ్గరికి రండి అని అటవీ శాఖ అధికారుల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డారు. పోలీసులు ప్రజలకు స్నేహపాత్రులు, పీపుల్స్ ఫ్రెండ్లీగా మారారు అని. కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం ఎంత చెప్పినా ఇది చేయట్లేదు అనేటువంటిది ఒకటి చెప్పుకుని వచ్చారు. అది అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లు ఇవ్వకూడదు, కరెంట్ ఇవ్వకూడదు, ఇల్లు కట్టకూడదు అని అభ్యంతరం పెడితే ఎలాగా? ఇలాంటి ఆలోచన విధానం వల్ల తీవ్రవాదులు ఇతర సమస్యలు వచ్చింది. మిమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడ పెడితే అందరూ దారికి వస్తారు అని చెప్పేసి చాలా తీవ్రమైన స్వరంతో అన్నారు. అంటే మీ అధికారుల ప్రవర్తన వల్లే ఇలాగని, అంటే పొలిటీషియన్స్ సపోర్ట్ లేకుండా అధికారులు ఇలా చేస్తారు అనేటువంటిది అంత నమ్మే స్థితిలో ఇప్పుడైతే లేరు జనం. ఒకప్పుడు ఏమైనా చెప్తే అది నమ్ముతారేమో కానీ మరి ఏం ఆశించి ఆయన ఇలా చెప్తారు అనేటువంటిది ఒక చర్చ. ఏ పని ముందుకు సాగనివ్వడం లేదు అంటూ కొందరు కలెక్టర్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా అటవీ శాఖ తీరు ఇబ్బందికరంగా ఉందని చెప్పగా, అయితే మీరు కళ్ళు మూసుకోండి, మీ వ్యవహార శైలి తీవ్ర అభ్యంతరకరంగా ఉంది, డిప్యూటీ సీఎం కి కూడా చెబుతాను, ఇద్దరు అటవీ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండ్యాలను ఉద్దేశించి కూర్చుని పరిష్కారం కనుక్కోండి, లేకపోతే 2-3 గంటలు కూర్చోబెట్టి నేనే కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుందంటూ మండిపడ్డారు అనేటువంటిది. ఇది సరే అనుకూల పత్రిక కాబట్టి కొంచెం ఎక్కువగానే రాస్తారు. ఆయన చేస్తే ఇంకో 2 నింతలు రాసేటువంటి పరిస్థితి. కలెక్టర్ చెప్పినా డిఎఫ్ఓ చెప్పినా వినరా అని చెప్పేసి, నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి, మీలాంటి మనస్తత్వం మొదటిసారి చూస్తున్నాను. మీ శాఖపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి, పద్ధతి మార్చుకోండి, కలెక్టర్లతో కలిసి సమస్యను పరిష్కరించాలని జిల్లా అటవీ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి అంటూ సీఎం స్పష్టం చేశారు. అంటే గతంలో కొంచెం సీరియస్ గానే చెప్పేవారు ఈయన, మరి ఇప్పుడు కొత్తగా చూస్తున్నాను అంటారు. నన్ను ఈయన 97 ఆ టైంలో అయితే ఇంకా అసలు గట్టిగా సీరియస్ అయిపోవటాలు అవి. ఇప్పుడు ఇంకా కొంచెం మొహం మీద చిరునవ్వుతో మెల్లిగా చెప్తున్నారు. కానీ అప్పట్లో అయితే చాలా సీరియస్ గా మాస్టర్ స్కూల్ పిల్లలకు చెప్పేవారు ఆయన. అప్పట్లో దానివల్ల కొంత ఆయనకి డ్యామేజ్ కూడా జరిగింది పొలిటికల్ గా. ఈ ఉద్యోగస్తులంతా కూడా రివర్స్ అవటాలు ఇవి కూడా జరగడం తోటి ఇప్పుడు కొంచెం మొహం మీద చిరునవ్వు పెట్టుకుని వాళ్ళని ఏదో సరదాగా జోక్ చేస్తున్నట్టుగా, టీచ్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ అనుకూల పత్రికలు మాత్రం ఆయన చాలా సీరియస్ గా నిప్పులు గెక్కారు, నిప్పులు చెరిగారు ఇలాంటి పదాలతో రాస్తారు. ఇక రోడ్డు ప్రమాదాలు వీళ్ళని కూడా, ఇది మన ట్రాఫిక్ వాళ్ళని కూడా గట్టిగా ఇది చేశారు ఆయన. రోడ్డు ప్రమాదాలు నియంత్రించలేకపోతే చెప్పండి, నేనే ప్రమాద ఘటన స్థలాల వద్దకు వస్తా, సమస్య మూలాలు గుర్తించి పరిష్కరిస్తా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపించకపోతే ఎలా అంటూ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా గురువారం రాత్రి 4:30 గంటల పాటు శాంతి భద్రతలపై సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాబోయే 3 నెలల్లోగా రాష్ట్రంలోని బ్లాక్ స్పాట్లన్నింటినీ సరిదిద్దాలి అని ఎస్పీలు కలెక్టర్లను ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులు వెంటనే ఇవ్వాలి అని అక్కడికక్కడే ఆర్థిక శాఖ అధికారులకు కూడా సూచించారు. ఇక రాష్ట్రంలో టెండర్లు, వర్క్ ఆర్డర్లకు సంబంధించిన ఆదాయం ఖజానాకు రావట్లేదు. గుత్తేదారులు పనులు ఇక్కడ చేస్తున్న కార్యాలయాలు వేరే రాష్ట్రాల్లో పెట్టుకుని అక్కడ పన్నులు కడుతున్నారు. జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతర ప్రాజెక్టు పనుల్లో గుత్తేదారులు మన రాష్ట్రంలో పన్నులు చెల్లించేలా చూడాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకు వ్యాపారాలు కానీ అవన్నీ కూడా మరి వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి. మరి అవి తీసుకొచ్చి అమరావతిలోనే ఎక్కడో పెట్టి రాష్ట్రానికి పన్నులు వచ్చే విధంగా, పన్నుల ఆదాయం వచ్చే విధంగా వాళ్ళ
వ్యాపారాలను కూడా చేయొచ్చు కదా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మీకు పట్టదా, నేను పట్టించుకుంటే పరుగు లేకపోతే వదిలేస్తున్నారు, అనాదరణ చేశారు, నేను గట్టిగా దృష్టి పెడితే 2 రోజులు పరిగెడుతున్నారు, తర్వాత వదిలేస్తున్నారు, ఇంతవరకు టేక్ ఆఫ్ కాలేదు, ఆంటర్ప్రెన్యూర్లను ప్రోత్సహించాలని వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అని అందరూ మాట్లాడుతాం. RTIH ప్రధాన వాహకం అని తెలిపారు. ఇప్పుడంతా ఇన్నోవేషన్ దే ఆధిపత్యం, ఎంత గొప్ప లక్ష్యంతో RTIH ని ఏర్పాటు చేసాం, వినూత్నంగా ఆలోచిస్తారని యువకులు అధికారులకు అప్పగించాం, కానీ మీరు వారికి చేతన ఇవ్వకుండా నీరు గారుస్తున్నారు. అదే ప్రతిదీ కూడా అధికారుల మీద నెట్టేసేటువంటి ప్రయత్నం. పొరపాటున ఏదైనా జరిగింది అని అంటే అధికారులు బాధ్యత చేస్తారు, వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు సరిగ్గా చేయలేదు అని చెప్పేసి. ఇప్పుడు కల్తీ పాల వ్యవహారం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మరి ఆ స్థానిక అధికారుల మీద తోసేశారు అదంతా కూడా. అక్కడ ఎవరైతే ఫుడ్ కంట్రోల్ వీళ్ళు ఉన్నారో, ఫుడ్ క్వాలిటీ కంట్రోల్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, వాళ్ళందరి మీద తోసేశారు ఇదంతా కూడా లోకల్ గా. ఇలాంటివి వస్తాయన్నమాట, వాళ్ళ మీద తోసేయటం ఏదైనా నెగిటివ్ గా జరిగితే. లేదంటే మాత్రం ఈయన మీరు అది చేయరా ఇది చేయరా, సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఇలా మాట్లాడతారు. ఇక స్కూల్ కి సంబంధించింది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఇలాకాలో ఉన్నటువంటి మరి విద్యాశాఖ మంత్రి గారు ఇంత కాదు అంత కాదు, మేము స్కూళ్ళ విషయంలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చేస్తున్నాం విద్యాశాఖలో అది ఇది అంటారు. మరి చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం పెదవంకలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఏంటి అని అంటే, 20 మంది విద్యార్థులు ఉపాధ్యాయురాలు ఉన్నారు. పాఠశాల చెంతనే ఉన్న ఈ కొండలను పేల్చి గ్రానైట్ తీస్తూ ఉంటారు. ఎంత డేంజరస్ సిచ్యువేషన్. అక్కడ వచ్చిన వ్యర్థాలను గ్రామంలో ఉన్న పాఠశాల సమీపంలోనే టిప్పర్లతో కుప్పలుగా పోస్తుంటారు, మరికొన్నిటిని ప్రొక్నైలతో కిందకు తోస్తుంటారు. విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఉండగా టిప్పర్లు గ్రానైట్ బండలను జార విడుస్తున్నప్పుడు ఈనాడు తీసినటువంటి ఫోటో కూడా ఉంది ఇక్కడ. మరి ఇంత దారుణమైనటువంటి అవస్థలో మన విద్యాశాఖ ఉంది, స్కూళ్ళు ఉన్నాయి అనేటువంటిది. సో ఇవన్నీ ఓవరాల్ గా చూసుకుంటే ఏంటంటే, అధికారుల మీద తోసేయటం ప్రతిదీ అనేటువంటిది ఒక అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బాలికపై లైంగిక దాడి జరిగింది. 4 రోజుల క్రితమే ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు కేసును నమోదు చేసి నిందితుడిని రిమాండ్కి తరలించారు. హోంమంత్రి నియోజకవర్గం కావడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్త తీసుకున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతాయి. చంద్రగిరిలో గజరాజుల బీభత్సం. మరి ఇది కూడా కుంకి ఏనుగులు తీసుకొచ్చేసాము అది ఇది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. తర్వాత కర్ణాటక వెళ్ళి మరి దానికి పెద్ద ఇది ఏర్పాటు చేసి ఏనుగులు తీసుకొచ్చి ఇక్కడ ఇది చేశారు, వాటి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ. కానీ ఇంకా సమస్య మాత్రం ఎక్కడ పరిష్కరించబడలేదు. తాజాగా ఏనుగుల దాడిలో ధ్వంసమైనటువంటి ఫెన్సింగ్ అంతా కూడా పంట ఫెన్సింగ్ అది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎల్లంపల్లి సమీపంలోని పంట పొలాలపై గురువారం తెల్లవారుజామున ఏనుగులు దాడులకు తెగబడ్డాయి. వరి పశుగ్రాసాలను తొక్కి నాశనం చేసే, ఫెన్సింగ్ ధ్వంసం చేసే, పంట పొలాల నుండి పైప్ లైన్లు సైతం పూర్తిగా ధ్వంసం చేసినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడులపై అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై మండిపడుతున్నారు. 8 ఏనుగులు ఉన్నటువంటి మంద కొద్ది రోజులుగా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. ఇదే తరహాలో గత నెల 1వ తేదీన కూడా ఏనుగులు పంట పొలాలను నాశనం చేసి గత 2 ఏళ్లుగా ఏనుగులు దాడి చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవటం లేదు అనేటువంటిది స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేటువంటిది. మరి కుంకి ఏనుగుల విషయం ఏమైందో సరే, సమాజంలో ఇదిగో ఇలా బాలికలను రేపు చేసేటువంటి కుంకలు, లేదంటే రకరకాల అఘాయిత్యాలు చేసే కుంకలు ఎంతమంది ఉన్నా వాటిని పట్టించుకోకపోగా ఇప్పుడు ఏనుగుల విషయంలో మరి కుంకి ఏనుగులను తీసుకొచ్చాము అని చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇంకా ఈ ఏనుగులను అదుపు చేయలేకపోవడం ఏంటి అనేటువంటిది కూడా ఇప్పుడు జరుగుతున్న చర్చ.